నువ్వు చేసిన పాపాలు నీ నెత్తిన ఉన్నాయి, నీ పితరుల పాపాలు నీ నెత్తిన ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికి బట్టలు ఉతకడానికి ఒక తల్లి వచ్చేది. ఆమె పేరు చేసి దానికి నెలకింత ఏదో ఇస్తారు. ఓ రోజు నేను వేసుకునే చిన్నప్పుడు 6, 7, 8 సంవత్సరాలప్పుడు నిక్కర్లే కదండి వేసుకునేది. నా నిక్కర్ ఒకటి ఆ రావులమ్మ కొడుకు ఒంటి మీద కనపడింది. మా అమ్మ చూసింది. అంటే పాపం అలవాట్లో పొరపాటుగా పడిందో లేకపోతే తన బిడ్డగా లేక తొడుక్కుందో, మొత్తానికి ఏదో అయిపోయింది. మా అమ్మ చూసి, అంటే మా అమ్మని ఏదో పాపం నిందించాలని కాదు, తెలియదు, లోకస్తురాలు కదా, అప్పుడు దేవుని ప్రేమ తెలియదు, లోకస్తురాలు కదా. వాడు రోడ్డు మీద ఆడుకుంటామంటే వాడు ఒంటి మీద నా నిక్కర కనపడింది. నిలబెట్టి గోల చేసి వాడు వేసుకున్న నిక్కర్ని నిలువున ఇడిపించి తీసుకుంది. పాప వాడికి అట్టనే ఇంటికి పోయాడు. వాడు ఏడుచుకుంటా. వాడు ఎక్కడున్నాడో దేవుడు వాడిని దీవించుగాక. వాడి పేరు మస్తాను, వాళ్ళమ్మ పేరు రావులమ్మ. నాకు బాగా కళ్ళారా చూశాను, గుర్తు నాకు అది. అప్పటిదాకా మాకు కొత్త బట్టలు తీసుకొని కుట్టించి తొడుక్కునే పొజిషన్ ఉంది. ఎప్పుడైతే ఈ దరిద్ర పని మా అమ్మ చేసిందో, ఇక ఆ రోజు నుంచి వస్త్రాలకు దరిద్రం స్టార్ట్ అయింది మాకు. చివరికి ఏ స్థితికి వచ్చాము మేమంటే, చివరికి ఆ దరిద్రం ఎంతకాలం వెంటాడిందంటే, మేము పెద్దయి, మాకు వివాహాలయ్యి, 2 పిల్లలు అయినా కూడా వెంటాడుతూనే ఉంది ఆ దరిద్రం. చివరికి ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిందంటే, సెకండ్ హ్యాండ్ వస్త్రాలు 70 రూపాయలు పెట్టి ఒక ప్యాంటు, 40 రూపాయలు పెట్టి ఒక చొక్కా కొనుక్కొని తొడుక్కుని అనుభవించాల్సిన పరిస్థితి. ఇది పాపం కదా. సరే, ఇష్టపడి వేసుకుందో లేకపోతే గతిలేక వేసుకుందో అయిపోయింది. వాడు ఒంటి మీదకి వెళ్ళిపోయింది ఆ వస్త్రం. దాన్ని తీయొచ్చా? తెలియదు అది పాపం అని, కానీ అది వెంటాడింది మమ్మల్ని. కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత అనే దరిద్రతను అనుభవించాం. గుర్తుపెట్టుకోండి, వెంటాడింది అది. మీలో కొంతమంది అట్లాంటి పనులు చేశారేమో, కొంతమంది విషయంలో నిలువున నోటికాడి లాగేసుకున్నారేమో. ఏముందలే అనుకుంటాం, మనకు న్యాయమే అనిపించింది, కానీ అక్కడ కేసు రాస్తాడు. ఆశ్చర్యం చెప్పనా, చాలా సంవత్సరాల క్రితం ఆ మస్తాన్ అనేవాడు పెరిగి పెద్దయి నాకు కనపడ్డాడు. వాడు నంబర్ 1 ఉన్నాడు, వాడు జంజావృతంగా ఉన్నాడు, బాగా దీవించబడ్డాడు వాడు. చివరికి ఎవడో తొడుక్కొని వదిలేసిన వాటిని డబ్బులిచ్చి కొనుక్కొని తొడుక్కునే అధోగతి మాకు పట్టింది. మీరు ఊహించండి, ఇది చిన్న విషయం అంటారు ఇది. అందుకే చెప్తున్నా, మనం చేసే పాపాలు ఏముందిలే అయిపోయినాయిలే అనుకుంటాం. మొత్తం కేసులు రాసి ఉంటాయి ఆడ. మరి ఇప్పుడు ఈ దరిద్రత ఎప్పుడు పోయిందయ్యా మాకని అడగండి. ఈ శాపం ఎప్పుడు పోయింది, ఈ పాపం ఎప్పుడు పోయింది అంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది యేసు రక్తములో పాపాలు కడిగేసుకున్నాం చూడు, అప్పుడు పోయింది ఈ శాపం. ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి ఇక దేవుని మార్గంలో కొనసాగటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా ఒంటి మీదకి కొత్త వస్త్రం వచ్చింది.
కావాలని మీకు ఇది గ్రహింపు ఉండాలని చెప్తున్నాను నేను. జాగ్రత్త. వస్త్రాలు లాగేసుకుంటారు, ఆహారం లాగేసుకుంటారు, కొంతమంది మీద నిష్కారణపు నింద వేస్తారు. ఏముంది, నలుగురు అనుకున్నారు, నేను కూడా అంటే పోయిద్ది, వాళ్ళే పోతారని. ఇవన్నీ మనం చేసిన క్రియలన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి, నీడలాగా వెంటాడుతాయి. వాటి ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, క్రీస్తు రక్తంలో కడగబడలేదో ఒకసారి ఆలోచించుకోండి. విధవరాండ్రని ఎగతాళి చేసేవాళ్ళు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె దేవుడిని నమ్ముకున్నామే అనుకోని రీతిలో ఆమె భర్త చనిపోయాడు. పల్లెటూరులో పొలాలకి వెళ్తారు కదా, ఆటోలు వేసుకొని పొలాలకి. పాపం ఆమె కూడా పొలం పనికి వెళ్తూ ఉంది. ఒక ఆటో నిండా జనం ఎక్కారు, ఆటో బయలుదేరింది. పాపం ఏం ఎదురెళ్ళింది వాళ్ళకి. వెంటనే ఆటోలో ఉన్న ఒక ఆమె ఈమెకి వినబడేటట్టు, ఏడ తయారవుతారు మా కర్మకి, శుభమా అంట మేము పొలం పనికి పోతుంటే ఈ ముండమోపిది ఎదురు వచ్చిందని ముఖం మీద అనేసాను. సిగ్గుండొద్దో, సిగ్గుండొద్దంట. శుభమా అంట బయలుదేరుతుంటే కథ పక్కకు తప్పుకోవాలని తెలియదో. దరిద్ర బతుకులు. బై ఆపు. పాడు మొహం ఎదురు వచ్చింది పొద్దున్నే. పాడు మొహందే అని ఆటో ఆపుకొని మళ్ళీ ఇంకొక శకునం చూసుకొని పోయి. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు సాయంత్రానికి ఆమె భర్త ఈ మాట అన్న భర్త సాయంత్రం 6:30 అప్పుడు ప్యాస్ పోసుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి బయట పక్కకి. పోయినోడు పోయిన దగ్గరే కూర్చున్నాడు. అయిపోయాడు, చచ్చిపోయాడు. ఒక్క డే కూడా గడవక ముందే విధవరాలు అయిపోయింది ఆమె. పాడు మోకంది ముండమోపిది అన్నది కదా, అన్న మనిషి ఒక్క డేలోనే విధవరాలు అయిపోయింది. చూడండి, కొంతమంది పాపం ఎంత తీవ్రంగా పనిచేసిద్దో చూడండి. ఏముందిలే అనుకుంటారు. నేను చెబుతున్నాను, తల్లిదండ్రులు లేని పిల్లల ఉసురు, విధవరాండ్ర ఉసురు. కొంతమంది కళ్ళు లేని వాళ్ళని ఆట ఆడుతూ ఉంటారు, కళ్ళు లేని వాళ్ళని ఆడుకుంటూ ఉంటారు. అది పాపమే. వినపడని వాళ్ళ ముందు వాడికి వినపడదు కదా అని వాడిని తిడతా ఉంటారు. అది పాపమే. పరభాష మనిషి ముందు వాడిని తిడతా ఉంటారు కొంతమంది. అంటే మన భాష వాడికి అర్థం కాదు కదా అని పాపం పరభాష వాడిని తిడతా ఉంటారు. ఇవన్నీ లిస్టు పెడితే ఎన్ని వస్తాయో. అయితే ఇవన్నీ కేసులు కాదనుకుంటాం, మనం సరదాగా కొట్టేస్తాం, కానీ మొత్తం కేసులే. ఇలాగా రక్షణానుభవంలోనికి రాని వాళ్ళు, ఇంకా మారు మనసు పొందని వాళ్ళు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందని వాళ్ళ మీద ఇట్లాంటివి ఎన్నున్నాయో. మరి ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఈ దరిద్రం అంతా ఎక్కడే దరిద్రం అక్కడే పెట్టుకొని, అరే నువ్వు మారు మనసు పొందయ్యా అంటే పొందకుండా, బాప్తిస్మం పొందా పాపాలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అవ్వయ్యా అంటే అవ్వకుండా, ఏందండి నేను చర్చికి వస్తున్నాను కానీ నాకేందండి, నాకేం మనశ్శాంతి లేదు, నాకేం అంటే ఎట్లా చేయాల్సినవి ఉన్నాయి, దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, ప్రభు రక్తంలో కడగవలసినవి ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోతే ఇంకా అర్థమే లేదు. స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి?